హాయ్ ఫ్రెండ్, ఉగాది రోజు స్పెషల్గా భక్షాలు అంటారు కొంతమంది, కొంతమంది ఓలిగలు, కొంతమంది బొబ్బట్లు అని కూడా అంటారు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే ఒక బౌల్లోకి 1 కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పు 1 కప్పు తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇందులో ఉండే పౌడర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇలా ఉంటాయి ఇందులో. అందుకే ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇక్కడ అయితే కందిపప్పుతోటైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను. కొంతమంది అయితే శనగపప్పు కూడా యూజ్ చేసి ప్రిపేర్ చేసుకుంటారు. మాకు చిన్నప్పటి నుంచి కందిపప్పుతోటి ప్రిపేర్ చేసుకోవడం అలవాటు. అందుకనేసి నేనైతే కందిపప్పుతోటి ఎప్పుడు ప్రిపేర్ చేసినా చేస్తాను. ఇలా బాగా వాష్ చేసేసుకొని తీసేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 1 లీటర్ వరకు నేనైతే వాటర్ని వేసుకొని, వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. చల్ల వాటర్లోకి యాడ్ చేసుకోవడం వల్ల కందిపప్పు తొందరగా ఉడకదు. అందుకే వాటర్ని హీట్ చేసుకున్న తర్వాత కందిపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కందిపప్పుని ఒక 70-80% వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మైదా 1 కప్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పించ్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 1 పించ్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని నేను కలర్ కోసం అయితే యూస్ చేస్తున్నాను. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. వైట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బాగా పిండిని చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ పిండి వచ్చేసేసి పూర్తిగా మైదా పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కలిపి ప్రిపేర్ చేస్తున్నాను. మనము ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు పిండి విడిపోకుండా పూర్ణం బయటికి రాకోకుండా ఉండాలనుకుంటే ఇలా 2 పిండి కలిపి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇది ఎలాస్టిక్ లెక్క సాగడానికైతే మైదా పిండి యూజ్ అవుతుంది. మంచి టేస్టీగా హెల్తీగా ఉండాలనుకుంటే గోధుమ పిండి అని యూజ్ చేయొచ్చు. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండిని మనం ఎంత నీట్ చేస్తే మనకి ఓలిగలు అంత మంచిగా వస్తాయి. ఇలా బాగా నీట్ చేసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక 30-40 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కొద్దిగా టైం ఉంటే ఇంకొద్దిగా ఎక్కువసేపు అయినా కూడా మనము దీన్ని రెస్ట్ ఇవ్వచ్చు. తర్వాత మనకు చూడండి ఇక్కడ కందిపప్పు మంచిగా ఉడికింది. ఒక 70-80% వరకు ఉడికించుకోవాలి. మనం కందిపప్పు యూస్ చేసుకుంటున్నప్పుడైతే కుక్కర్ని అయితే యూస్ చేసి కందిపప్పుని ఉడికించుకోకూడదండి. శనగపప్పుని యూస్ చేసినప్పుడు కుక్కర్ని యూస్ చేసినా పర్వాలేదు. కానీ కందిపప్పుని యూస్ చేస్తున్నప్పుడు కుక్కర్ని యూస్ చేస్తే కందిపప్పు బాగా మెత్తగా అయిపోతుంది. దానివల్ల మనకి పూర్ణం కూడా బాగా మెత్తబడిపోతుంది. ఇలా ఒక 70-80% వరకు ఉడికించుకొని ఇందులో ఉండే వాటర్ని అంతా కూడా తీసేసుకోవాలి. ఈ వాటర్ తోటి మనము ఓలిగ చారు, ఇక్కడ తెలంగాణలో అయితే కట్టుచారు అంటారు. ఇక్కడైతే దీంతోటి ఈ వాటర్ని పడేయకోకుండా దీంతోటి రసం అయినా చేసుకోవచ్చు, లేదంటే పప్పు లేకైనా, లేదంటే కట్టుచారైనా ప్రిపేర్ చేసుకొని యూస్ చేయొచ్చు. కందిపప్పు నుంచి వచ్చిన వాటర్ని పడేయకోకుండా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇది కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అప్లోడ్ చేస్తాను. తర్వాత మనకి కందిపప్పులో నుంచి వాటర్ తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ బెల్లంని అయితే యాడ్ చేస్తున్నాను. కందిపప్పులోకే యాడ్ చేసేసుకోవాలి. మా సైడ్ అయితే ఇట్లా ఉండలుగా వస్తాయి బెల్లము. ఇక్కడ అయితే స్క్వేర్గా, రౌండ్గా ఇలా షేప్స్ వైజ్గా వస్తాయి. పెద్ద పెద్ద ముద్దలు లెక్క వస్తాయి. కేజీస్ వైజ్, హాఫ్ కేజీ అట్లా కేజీస్ వైజ్ వస్తాయి. మా సైడ్ అయితే నేను ఇక్కడ బెల్లము గానుగ నుంచి ఆడించిన బెల్లంనే తీసేసుకున్నాను. ఇక్కడ మా సైడ్ అయితే ఇట్లానే బెల్లం ఉండలు ఉండలుగానే సేల్ చేస్తారు. ఇలా కందిపప్పులోకి యాడ్ చేసేసుకొని వేడి మీద ఉన్నప్పుడే బెల్లంను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బెల్లంతో సహా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ బెల్లం ఉండలు కొద్దిగా హార్డ్గా ఉంటే తురిమి కూడా పౌడర్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్‌గా ఇలాచీ ఒలిచి యాడ్ చేసేస్తున్నాను. ఇలా ఇలాచీని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పూర్ణం రెడీ అయిపోతుంది మనకి. ఇలా పూర్ణం రెడీ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకొని సిద్ధంగా పెట్టుకున్న తర్వాత ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దీని మీద మనం కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి పిండి కూడా చూడండి పర్ఫెక్ట్‌గా ఎంత మెత్తగా ఉందో పిండి. మనకి బాగా మెత్తగా కాకుండా, బాగా గట్టిగా కాకుండా చూడండి ఎలా సాగుతుందో. ఈ విధంగా ఉంటే పిండి మనకి భక్షాలనేది నీట్‌గా వత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనకి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి మనం పిండినైతే తీసుకోవాలి. ఇలా పిండిని తీసుకున్న తర్వాత పాలిథీన్ కవర్‌కి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొని తగినంత పిండిని తీసుకున్నాం గదా! దీన్ని ఒక చిన్న రౌండ్ లెక్క ఇలా చేత్తోటి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పూర్ణంని చిన్న ఉండలుగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఏ సైజ్ కావాలో దాన్ని బట్టి మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనము ఇలా పూర్ణంని ఉండగా ప్రిపేర్ చేసుకొని ఈ పిండిలోకి పెట్టి స్టఫ్ చేయాలి పూర్ణంని. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా మనము పిండిని రోల్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉంటే పిండిని అయితే తీసేసుకోవచ్చు చివర్లో. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా కవర్ చేసేసుకుంటే మనకి పూర్ణం అనేది బయటికి రాకోకుండా అలానే మంచిగా చూడండి ఎక్స్ట్రా ఉండే పిండి అయితే నేను తీసేస్తున్నాను. మనకి ఎక్స్ట్రా అనుకుంటే పిండిని తీసేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఇంకా పలుచగా కావాలంటే ఆ పిండిని అయితే అలానే ఉంచేసుకొని మంచిగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా పాలిథీన్ కవర్ మీద పెట్టేసి చేత్తోటైనా ఇలా ఒత్తుకోవచ్చు. లేదంటే మనకి కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళైతే చేత్తో ఒత్తుకోవడం కష్టం అనిపిస్తే ఇలా పాలిథీన్ కవర్ మీద పెట్టినాం కదా! ఇంకోటి పాలిథీన్ కవర్‌కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని దీని మీద పెట్టేసుకొని మనం రౌండ్‌గా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఒక్కటే అయితే చూపిస్తున్నానండి. ఎక్కువగా అయితే చూపియట్లేదు ఎక్కువగా చేసి. ఒకదాని మీద అయితే నేను కొద్దిగా ఒత్తిన తర్వాత ఇలా పాలిథీన్ కవర్ ఏసి దీన్ని ఇలా రౌండ్‌గా మనం షేప్ మనకి ఇలా రౌండ్‌గా తిప్పేస్తే మనకి పూర్ణం అనేది బయటికి రాకోకుండా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి ఇలా రౌండ్‌గా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా ఉండదు. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఉండే కవర్‌ని పాలిథీన్ కవర్‌ని పైన ఉండేదాన్ని తీసేసుకొని మెల్లగా దీన్ని చేతిలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని పెనం మీద వేసేసుకొని నెయ్యితో కానీ లేదంటే నూనెతో కానీ దీన్ని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉండి దీన్ని 2 వైపులా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటూ దీన్ని 2 వైపులా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ఫస్ట్ టైము టర్న్ చేస్తున్నప్పుడు ఒక 5 సెకండ్లు ఆగిన తర్వాత ఈ భక్షాలనైతే ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. లేకపోతే మనకి వేసిన వెంటనే టర్న్ చేస్తే మాత్రము ఈ పిండి మొత్తం కూడా ప్యాన్‌కే అంటుకుపోతుంది. పూర్ణం అంతా కూడా బయటకొచ్చేస్తుంది. ఒకసారి ఒక 5 సెకండ్లు ఉండి మళ్ళా టర్న్ చేసేసుకున్న తర్వాత నూనె కానీ లేదంటే నెయ్యితోటి తినే వాళ్ళైతే నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉండి ఇలా మంచిగా కాల్చి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది సర్వ్ చేసుకుంటున్నప్పుడు మంచిగా వేడి చేసిన పాలు నెయ్యితోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కందిపప్పుతోటి కూడా ట్రై చేయండి. మనకి శనగపప్పుతోటే కాకుండా కందిపప్పుతోటి కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి మనకి భక్షాలైతే రెడీ అయిపోయినాయి. దీనిలోకి వేడివేడిగా పాలని మరియు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.